తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివ శరీరాన్ని ఎందుకు వెలికి తీయరాదని ప్రశ్నించింది మద్రాస్ హైకోర్టు. జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ కోరిన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్లతో కూడిన వెకేషన్ బెంచ్ జయ చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రతిదీ రహస్యంగా ఉంచడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తనకు వ్యక్తిగతంగా అనుమానాలు ఉన్నాయని చెప్పారు జస్టిస్ వైద్యనాథన్. అన్నాడీఎంకే కార్యకర్త దాఖలు చేసిన ఈ పిటిషన్ను రెగ్యులర్ బెంచ్ కి బదిలీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. అలాగే ప్రధాని మోడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరికొందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు జయ మరణం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో త్వరలో విచారణకు రానుంది. ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పిన వార్తలు తాము కూడా విన్నామని చెప్పింది న్యాయస్థానం. ఒక్కసారిగా ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయని, కనీసం రెవెన్యూ డివిజన్ అధికారి కూడా ఆమె మృతదేహాన్ని చూడలేదని చెప్పింది బెంచ్. అలాగే మెడికల్ రికార్డులు కూడా సమర్పించలేదని తెలిపింది. ఆమె మరణించిన తరువాతైనా కొంత సాక్ష్యం అవసరమని చెప్పిన కోర్టు ఎంజీఆర్ మృతి చెందినప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరిగిన విషయాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం ఇలాంటి పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో కేసును రెగ్యులర్ బెంచ్ కు బదిలీ చేసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివ శరీరాన్ని ఎందుకు వెలికి తీయరాదని ప్రశ్నించింది మద్రాస్ హైకోర్టు. జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ కోరిన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్లతో కూడిన వెకేషన్ బెంచ్ జయ చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రతిదీ రహస్యంగా ఉంచడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తనకు వ్యక్తిగతంగా అనుమానాలు ఉన్నాయని చెప్పారు జస్టిస్ వైద్యనాథన్. అన్నాడీఎంకే కార్యకర్త దాఖలు చేసిన ఈ పిటిషన్ను రెగ్యులర్ బెంచ్ కు బదిలీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. అలాగే ప్రధాని మోడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరికొందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు జయ మరణం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో త్వరలో విచారణకు రానుంది. ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పిన వార్తలు తాము కూడా విన్నామని చెప్పింది న్యాయస్థానం. ఒక్కసారిగా ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయని, కనీసం రెవెన్యూ డివిజన్ అధికారి కూడా ఆమె మృతదేహాన్ని చూడలేదని చెప్పింది బెంచ్. అలాగే మెడికల్ రికార్డులు కూడా సమర్పించలేదని తెలిపింది. ఆమె మరణించిన తరువాతైనా కొంత సాక్ష్యం అవసరమని చెప్పిన కోర్టు ఎంజీఆర్ మృతి చెందినప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరిగిన విషయాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం ఇలాంటి పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉందని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో కేసును రెగ్యులర్ బెంచ్ కు బదిలీ చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివ శరీరాన్ని ఎందుకు వెలికి తీయరాదని ప్రశ్నించింది మద్రాస్ హైకోర్టు. జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ కోరిన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎస్ వైద్యనాథన్, జస్టిస్ పార్థిబన్లతో కూడిన వెకేషన్ బెంచ్ జయ చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రతి రహస్యంగా ఉంచడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు వ్యక్తిగతంగా అనుమానాలు ఉన్నాయని చెప్పారు జస్టిస్ వైద్యనాథన్. జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ పలు అనుమానాలు వ్యక్తం చేసిన అంశానికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, జయ మృతదేహాన్ని కనీసం ఆర్డీఓ పరిశీలించలేదని కోర్టు కామెంట్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత మరణంపై మీడియా కూడా అనుమానాలు ఉన్నాయని, తనకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలు ఉన్నాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం ఒకసారిగా వ్యాఖ్యానించడంతో కొద్దిగా సంచలనం చేసిందని కూడా చెప్పవచ్చు. జయలలిత మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తాము ఎందుకు ఆదేశించకూడదని చెప్పి కూడా ఆయన అంతా ఓపెన్ గా మాట్లాడడంతో దీనిపైన కూడా ఇంకా అనేకమైన అనుమానాలు
కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె బాగానే ఉందని ఆహారం తీసుకుంటుందని చెప్పి డాక్టర్లు స్వయంగా ప్రకటించారు. ఒక్కసారిగా ఇలా జరగడంతో ఎందుకు ఆవిడ మృతికి సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టలేకపోతున్నారని చెప్పి జస్టిస్ వైద్యనాథన్ ప్రశ్నించడంతో ఒకసారిగా అవాకైనటువంటి నేతరపుల లాయర్లు కానీ అలాగే కేంద్ర తరపుల లాయర్లు కూడా దీనిపై జనవరి 9వ తారీఖు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కృతమైనటువంటి వ్యక్తి ఆరంభాకం చేసినటువంటి జోసెఫ్ అనే పిటిషనర్ ఈ నెల 22న జయలలిత ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి ఏమేమి జరిగాయన్న దానిపైన వెల్లడించాలని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జయలలిత మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఇలా పదే పదే జయలలిత మృతిపైన అనేకమైనటువంటి అనుమానాలు సందేహాలు వస్తుండడంతో వైద్యనాథన్ కూడా జస్టిస్ వైద్యనాథన్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా నా అభిప్రాయము ఆవిడ సమాధిలోంచి ఉన్నటువంటి బాడీని ఎందుకు మరొకసారి బయటికి తీసి పరీక్షలు చేయకూడదు అని చెప్పి అనడంతో సో ఏం జరగబోతుంది అన్నది మాత్రం కొద్దిగా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. తర్వాత జ్వరం కారణంగా జయలలితను ఆసుపత్రిలో చేర్చారని అలాగే 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి డాక్టర్లు తీరా ఆవిడ చనిపోయిన తర్వాత కానీ ఆవిడ అందించినటువంటి ట్రీట్మెంట్ గురించి బహిర్గతం చేయడం పట్ల చేయకపోవడం పట్ల కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఇంకా కదులుతూ తమిళనాడు కానీ తర్వాత దేశవ్యాప్తంలో వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. మరి జనవరి 9వ తారీఖున సమాధానం చెప్పాలని చెప్పిన నేపథ్యంలో ఎలాంటి సమాధానాలు ఇస్తాయన్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ప్రతినిధులతో కూడా ఎన్టీవీ మనం మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ బేస్లెస్ అని కూడా కొట్టిపారేయడం జరుగుతుంది. చాలా బాధాకరమైనకరంగా జడ్జి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి జయలలిత ట్రీట్మెంట్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అన్నాడీఎంకే పార్టీ కానీ అలాగే కేంద్రం కూడా ప్రకటిస్తూనే ఉంది. మంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా కూడా డాక్టర్లతో తాను టచ్ లో ఉన్నానని మొన్న ప్రకటించినటువంటి సందర్భం ఉన్నది. దాన్ని కూడా అన్నాడీఎంకే గుర్తు చేస్తుంది. మరి చూడాలి మరి ఎలాంటి పరిస్థితులు జరగబోతున్నాయి తమిళనాడులో జనవరి 9వ ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందని మాత్రం కొద్దిగా ఉత్కంఠమైనటువంటి పరిస్థితిగా మారిందని చెప్పవచ్చు. దినకర్, అయితే జయ మెడికల్ రిపోర్ట్స్ ను కూడా ఎందుకు గోప్యంగా ఉంచారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఎలా అర్థం చేసుకోవచ్చు? సెప్టెంబర్ 22 నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి ఆల్టర్నేటివ్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్లు మధ్యలో కొద్ది రోజులు ఆపడం పట్ల కూడా న్యాయస్థానం కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మరి హెల్త్ డిపార్ట్మెంట్ బాగుందని చెప్పినటువంటి మీరు ఒకసారిగా పరిస్థితిని ఇలా తారుమారు చేసి అలాగే ఆవిడ అనారోగ్యం ఉన్నా కానీ ఎందుకు బహిర్గతం చేయలేకపోయారన్న దానిపైన కూడా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భంలో సో హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క విలువ ఎంత అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికప్పుడు హడావుడిగా అపోలో ఆసుపత్రి వర్గాలు ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్ కూడా ఒక ఆదేశాల ప్రకారమే వచ్చాయన్న అనుమానాలు కూడా ఇప్పుడు జనాల్లో కలుగుతుందని. సో ఈ హెల్త్ బులెటిన్ విషయంలో కూడా అపోలో ఆసుపత్రి యాజమాన్యం కూడా స్పందించాలని చెప్పి పిటిషనర్ దాంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై విచారణ కమిటీ వేసినటువంటి జడ్జి ఇది కూడా విచారించేలా కూడా చర్చించుకోవాలని చెప్పి పిటిషనర్ కోవడంతో ఇక 9వ తారీఖున జనవరి 9వ తారీఖున కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందని మాత్రం వేచి చూడాలి. హెల్త్ బులెటిన్ పరిస్థితి పైన కూడా అపోలో ఆసుపత్రి యాజమాన్యం కూడా ఒక ప్రకటన చేయాల్సిన సందర్భం అయితే ఇది అని మాత్రం మనం చెప్పవచ్చు. దినకర్, అయితే జయ పార్థివ దేహాన్ని ఎందుకు వెలికి తీయకూడదు అని కోర్టు ప్రశ్నించింది. అంటే దీన్ని పోస్ట్ మార్టం చేయడానికి అని మనం అనుకోవచ్చా? ఆ అవకాశం ఏమన్నా ఉందా? అపోలో ఆసుపత్రిలో నుంచి ఆవిడ బయటకు వెళ్ళినప్పుడు ఆవిడ పార్థివ దేహం బయటకు వెళ్ళినప్పుడు పోలీసు గారిని తరలించినప్పుడు కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే చికిత్స తీసుకుంటూ మృతి చెందిన వారి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అవేమి జయలలిత శరీరానికి సంబంధించి చేయలేదు. ఒక ఆర్డీఓని కూడా చూడనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి హడావుడిగా ఖననం చేయాల్సిన పరిస్థితి ఉంది. మామూలుగా అయితే డిసెంబర్ 6వ తారీఖున డిసెంబర్ 7వ తారీఖున ఆవిడ అంత్యక్రియలు చేయాలని భావించారు. కానీ 6వ తారీఖు సాయంత్రానికి హడావుడిగా ముగించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆవిడ మామూలుగా ద్రవిడ ఉద్యమాల నేపథ్యం ప్రకారం ఆవిడ్ని భూతాపం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ సిద్ధాంతపరంగా అలాగే కులం వారి ఆచారాల ప్రకారం కూడా దహనం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అవేమీ జరపకుండా ఇలా చేసినటువంటి నేపథ్యంలో ఆవిడ శరీరంలో ఇంకా ఏ భాగాలు తొలగించారని, ఎందుకంటే గత 3 రోజులుగా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం బయటకు వస్తున్నాయి. ఆవిడకి ట్రీట్మెంట్ సమయంలో 2 కాళ్ళు తొలగించినటువంటి పరిస్థితి ఉంది.
ఇప్పుడు అది కూడా బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి కూడా అనేక ప్రశ్నలు మిగులుతున్న నేపథ్యంలో సో మరొకసారి బయటకు తీస్తారా లేకపోతే 9వ తారీఖున జరిగే విచారణలో మళ్ళీ ఏమన్నా బయటకు వస్తాయన్నది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి దీనంతటికీ సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అని కూడా మనం భావించవచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందన్నది మాత్రం ఇక్కడ తమిళనాడు కాస్త ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జయలలిత మృతిపై అనవసర అనుమానాలు అక్కర్లేదన్నారు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి. అమ్మ మృతిపై ఇప్పటికీ ఎవరికైనా అనుమానాలుంటే కేంద్రం నుంచి వివరాలు తీసుకోవచ్చునన్నారు. అమ్మకు ప్రతిరూపం చిన్నమ్మ అన్న సరస్వతి ఆమె తప్ప మరొకరు పార్టీని సమర్థవంతంగా నడపలేరన్నారు. చిన్నమ్మ గురించి చాలాసార్లు అమ్మే చెప్పిందని, అందువల్ల చిన్నమ్మే తమకు ఇప్పుడు దైవం అన్నారు సరస్వతి. జయ మృతిపై అనుమానాలు ఉన్నాయన్న న్యాయమూర్తి వ్యాఖ్యలు బాధాకరమన్నారు సరస్వతి. చిన్నమ్మని ఎన్నుకున్నారు, మీకు ఎలా ఉంది? లోపల ఏం జరిగింది? లోపల ఏం లేదు, ఇట్స్ ప్రొసీజర్ అండి. మేము అందరూ ఆల్రెడీ వీ కెప్ట్ రిక్వెస్ట్ చేశామండి. ఇప్పుడు అందరూ కలిసి మా రిక్వెస్ట్ ఇచ్చాము. ఆనరబుల్ సీఎం గారు తీసుకెళ్లి చిన్నమ్మ గారికి ఇచ్చారు. చిన్నమ్మ గారు ఎస్ చెప్పారు. మేము సంతోషంగా ఉన్నాము. డెఫినెట్ గా అమ్మ ఏమల్లా చేయాలి అని అనుకున్నారో అదన్నీ చిన్నమ్మ గారు చేస్తారు. 33 years అమ్మ చిన్నమ్మ గారు అమ్మతో ఉన్నారు. అమ్మ వ్యూస్ గురించి, అమ్మ ఆశల గురించి చిన్నమ్మ గారికి చాలా బాగా తెలుసు. డెఫినెట్ గా ఈ పార్టీ ఎన్నో మంచి విషయాన్ని జనానికి తీసుకెళ్తుంది. చిన్నమ్మని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? అంటే మీకు ఏమైనా పోటీ లేదా వేరే వాళ్ళు? చిన్నమ్మ పట్ల ఎందుకు అంత నమ్మకం? లేదండి, ఒక లీడర్షిప్ ఎలా ఉండాలంటే అందరూ ఒప్పుకోవాలి. అలా ఉన్న ఒక మనిషి ఎవరంటే మా అమ్మ తర్వాత చిన్నమ్మనే. అందుకే మేము ఇప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయలేదే. ఈ సోషల్ మీడియాస్ ఏమో రాస్తున్నారు కానీ మా క్యాడర్స్ ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. వీ నో ఆఫ్టర్ అమ్మ చిన్నమ్మ విల్ బి ద రైట్ పర్సన్. అందుకోసమే చెప్పాము. డెఫినెట్ గా అమ్మ ఏ మొక్క చేశారో జనాలకి అదన్నీ చిన్నమ్మ గారు చేస్తారు. స్కీమ్స్ కానీ అమ్మతో చిన్నమ్మకున్న క్లోజ్నెస్ ఎలాంటిది మీరు దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేశారు? ఒక ఇంటర్వ్యూలోనే అమ్మ చెప్పారండి, నా ఫ్రెండ్ గా, నా సిస్టర్ గా, నా మదర్ గా కూడా నన్ను చూసుకుంటారని. సో అది మాత్రం కాదు, సక్సెస్ఫుల్ పీరియడ్ లో మాత్రం కాదు, ఎప్పుడు అమ్మ ప్రాబ్లం మీట్ అయ్యారో అప్పుడు కూడా చిన్నమ్మ అమ్మతోనే ఉన్నారు. సో దానివల్ల అమ్మ గురించి చిన్నమ్మ గారికి బాగా తెలుసు, ఈ పార్టీ గురించి తెలుసు, జనాల గురించి తెలుసు. డెఫినెట్ గా షీ విల్ డు వండర్స్ టు పీపుల్. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, దానికి సంబంధించి ఏమండి మేము చెప్తున్నాం కదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ సేయింగ్, హానరబుల్ మినిస్టర్ మిస్టర్ వెంకయ్య నాయుడు సార్ వెరీ క్లియర్ ఇంటర్వ్యూ చెప్పారండి. ఏం డౌట్ లేదు, అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ లో డాక్టర్స్ ఫ్రమ్ ఎయిమ్స్ అక్కడికి వచ్చారు, లండన్ డాక్టర్ వచ్చారు, సింగపూర్ నుంచి వచ్చారు. ఇదేమో మా ఒక అబద్ధం చెప్పిన మాట కాదండి. 75 days గా ఒక అబద్ధం చెప్తారా? సో ఇదన్నీ వాళ్ళు కావాలంటే దే కెన్ ఆస్క్ ఎంక్వైరీ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. ఈవెన్ ద జడ్జ్ కెన్ ఎంక్వైరీ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. థాంక్స్ అండి. చిన్నమ్మ ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారు? తొందరగా తీసుకుంటారు. డేట్ ఏమైనా ఫిక్స్ చేశారా? లేదండి, తెలుసు. థ్యాంక్ యూ అండి. సాధ్యమైనంత త్వరగా చిన్నమ్మ బాధ్యతలు తీసుకుంటారని, దానికి సంబంధించి కూడా షెడ్యూల్ ప్రిపేర్ అవుతుందని చెప్తున్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీ ఎలాంటి ఈ అనుమానాలు లేవని జయలలిత మృతికి సంబంధించి ఇక వ్యక్తిగతంగా జడ్జి ఏదైతే చెప్పారో అది ఆయనకు సంబంధించింది. దీనిపై కేంద్రం కూడా క్లియర్గా ఉన్న విషయాల్ని వెంకయ్యనాయుడు స్పష్టంగా చేశారని చెప్పి కూడా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు చెప్పడం జరుగుతుంది. సో ఏం జరుగుతుందన్నది మాత్రం వేచి చూడాలి. మరి ప్రభుత్వం ఎలాంటి ఈ రిప్లై ఇస్తుందన్నది కూడా ఆసక్తిగా మారినటువంటి విషయం.